హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాస్ కుకింగ్ టైమ్. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన ఐటమ్స్: తరిగిన క్యారెట్స్, బీన్స్, కార్న్స్, ఉల్లిపాయలు, పచ్చి బఠానీ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు రుచికి తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వైట్ వెనిగర్, ఉడికించిన అన్నం. ఈ రెసిపీకి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేడి చేసుకొని అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి దోరగా వేపుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో బఠానీ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని వేపుకుంటూ ఉండాలి. మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మా ఛానల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాము, చూడండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్నాక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సోయా సాస్, వెనిగర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, గరం మసాలా వేసుకొని కలుపుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చివరిగా కొత్తిమీర, ఉడికించిన రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్ వేడివేడిగా ఉంటేనే తినడానికి బాగుంటుంది కాబట్టి కొద్దిసేపు అలాగే సిమ్లో పెట్టి కుక్ చేసుకుని తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.